అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్ అండి. నేను పీటర్ పుట్ట, FFCI. నా ఫోన్ నెంబర్ 8499944464. ఈరోజు ఒక వీడియోని నేను చూడటం జరిగింది. ఆ వీడియోలో ఏంటంటే, ధర్మాన్ని కాపాడుకుందాం, దేశాన్ని కాపాడుకుందాం అని కొంతమంది వ్యక్తులు కాషాయపు వస్త్రాలను ధరించి, మెళ్ళలో కాషాయపు కండవాలను ధరించి వారు నినాదాలు చేస్తూ, వారి చేతుల్లో కత్తులతో నినాదాలు చేస్తూ, కత్తులు తీసుకొని నినాదాలు చేస్తూ దేశాన్ని కాపాడదాం, ధర్మాన్ని కాపాడదాం అని చెప్పి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నారు. సంతోషం, మీ ధర్మాన్ని కాపాడుకోవడం మంచిదే, దేశాన్ని కాపాడుకోవడం అంతకంటే మంచిది. ప్రతి ఒక్కళ్ళకి అటువంటి స్ఫూర్తి ఉండాలి. కానీ కత్తులను తీసుకొని మీరు అక్కడ ఉన్నటువంటి ఆ వీడియోలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా యువత. ఆ యువతని మీరు ఏ దారి పట్టిస్తూ ఉన్నారు? హింసాత్మకమైనటువంటి దారిని పట్టించడం అనేది చాలా చాలా ఘోరమైనటువంటి నేరం. అది చట్టపరంగా మన భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేటటువంటి వ్యక్తులుగా, మనము రాజ్యాంగాన్ని అవలంబించేటటువంటి వ్యక్తులుగా చట్టబద్ధమైనటువంటి ఆలోచన చేయాలి. ధర్మాన్ని కాపాడాలంటే కత్తులు తీసుకునే జైనవసరలా చాలా కార్యక్రమాలు ఉంటాయి. ఒకవేళ ధర్మాన్ని కాపాడాలి అని అనుకుంటే ఎవరి నుంచి కాపాడాలనుకుంటున్నారు? లేకపోతే ఈ ధర్మానికి ఏమైంది తెలియచేయండి, అవేర్నెస్ చేయండి, అవగాహనలోనికి తీసుకొని రండి భారతదేశాన్ని. తప్పేం లేదు. మీరు అభంశుభం తెలియనటువంటి యువతని చేతులకు కత్తులు ఇచ్చి వారిని హింసాత్మకమైనటువంటి ఆలోచనలతో మీరు ఎటువైపు తీసుకొని వెళుతున్నారు? ఒకవేళ మీరు ఆ యువతని తీసుకొని వచ్చారు అని అంటే వారి తల్లిదండ్రుల యొక్క ఏమైనా పర్మిషన్ తీసుకున్నారా? ఒక మంచి పనికైతే పర్మిషన్ అవసరంలా. మీరు చేసేది హింసాత్మకమైనటువంటి కార్యాచరణ. దానికి తల్లిదండ్రుల యొక్క ఆమోదం తీసుకున్నారా? వారి తల్లిదండ్రులకు తెలుసా? భారతదేశంలో ఉన్నటువంటి హిందూ మతానికి సంబంధించిన తల్లిదండ్రులకు నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒకవేళ మీకు క్రైస్తవ్యం నచ్చకపోతే నచ్చలేదని మీరు ఉండొచ్చు, కానీ క్రైస్తవ్యము ని వ్యతిరేకిస్తున్నామనే ముసుగులో మీ పిల్లల యొక్క భవిష్యత్తులు నాశనం అవుతున్నాయేమో ఒక్కసారి గమనించుకోండి. నేను బాధ్యత కలిగినటువంటి భారతీయ పౌరునిగా నేను ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాను. ఒకవేళ మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? కాలేజీకే వెళ్తున్నారా? లేకపోతే పక్కదారి పడుతూ హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం అనే ముసుగులో ఆయుధాలు చేతపట్టుకునేటటువంటి పనిలోనికి వెళ్తున్నారా? మీ పిల్లల్ని మీరు ఏం చదివించాలనుకుంటున్నారు? వారి భవిష్యత్తులు ఎలా ఉండాలనుకుంటున్నారు? ఆలోచన చేయండి. ఎందుకు అనంటే, బాధ్యత రాహిత్యంగా ప్రవర్తించే తల్లిదండ్రులు రేపొద్దున ఏడ్చేటటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అర్థమవుతుంది నాకు. కానీ ఈ హింసాత్మకమైనటువంటి ధోరణిలో ఎవరైతే నడుస్తున్నారో వారందరిపై ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తప్పవు. ఎందుకు అనంటే, ఈ మధ్య కాలంలో సువార్తలను ప్రకటిస్తున్నటువంటి వ్యక్తుల్ని సైకిల్ తీసుకొనో బళ్ళు తీసుకొనో కొంతమంది వ్యక్తులను తీసుకొనో సువార్తలను ప్రకటిస్తూ ఉంటే వారి వెనకబడి తరుముతూ బీరు సీసాలతో కొడుతూ, అలాగే కర్రలతో కొడుతూ జై శ్రీరామ్ అనే నినాదాలు చేస్తూ ఉండేటటువంటి వ్యక్తుల్లో 70% యువతే. వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? యూతే వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? ఇటువంటి కార్యాచరణలో క్రైస్తవ నాయకులుగా, క్రిస్టియన్ ఆర్గనైజేషన్గా మేము ఖచ్చితంగా కేసులు పెడతాం. చట్ట వ్యతిరేకమైన కార్యక్రమం జరిగితే, మా హక్కులకు భంగం కలిగితే ఖచ్చితంగా కేసులు పెడతాం, జైలు ఊసలు లెక్క పెట్టిస్తాం. దీనిలో ఏమాత్రం రాజీ లేదు. ఇటువంటి కార్యాచరణ చేసేటప్పుడు తల్లిదండ్రులు ఉసూరుమంట ఏడుస్తూ ఉంటారు. రేపటి రోజున ఈ పరిస్థితులు దాపరించబోతూ ఉన్నాయి. మీ కుటుంబాలలో మీ బిడ్డల భవిష్యత్తులు పాడవబోతున్నాయి. దీన్ని నేను హెచ్చరికగా తెలియజేస్తూ ఉన్నాను. హిందూ ముసుగులో ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి హిందూ ముసుగులోనే ఉన్నాయి. ధర్మాన్ని కాపాడేవాడు ప్రజల యొక్క జీవితాలను, కుటుంబాలను సన్మార్గంలో నడిపిస్తాడు. ధర్మాన్ని కాపాడేవాడు మంచి వైపు ప్రజలను నడిపించడానికి ప్రయత్నం చేస్తాడు. వారి జీవితాలను మార్చుకోండి, వ్యభిచారాన్ని మానండి, తాగుడు మానండి, అక్రమ సంబంధాలు మానండి, చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు మానండి అని నేర్పుతుంది ధర్మం, ఏ ధర్మమైనా. కానీ మీరు చేస్తున్నది ఏం నేర్పుతూ ఉన్నారు? మీరు అది ధర్మం అనరు, హింస అంటారు.
అధర్మం అంటారు, క్రమము అనరు, అక్రమము అంటారు. ఆ అక్రమాన్ని, అధర్మాన్ని, ఆ హింసను విడిచిపెట్టి మీరు ధర్మాన్ని బోధించుకోండి. మీ ధర్మంలో ధర్మం ఉంటే ధర్మాన్ని బోధించుకోండి, తప్పే ఉంది, నేను కూడా వింటా. అంతేకాని ఇటువంటి హింసాత్మకమైనటువంటి ధోరణిలో చిన్న పిల్లల్ని మీరు పళంగా పెట్టి వారి జీవితాలను నాశనం చేసి వారి భవిష్యత్తును నాశనం చేయాలనుకునే ఆలోచన మంచిది కాదు. అలాగే తల్లిదండ్రులు గమనించండి, మీ పిల్లలు కాలేజీలకు వెళ్తున్నారా, లేక మీ పిల్లలు ఉద్యోగాలకు వెళ్తున్నారా, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారా, లేకపోతే ఇతరత్రా ఇంకెక్కడికైనా వెళ్తూ ఉన్నారా? వాడు ఏదైనా వాడి ప్రవర్తనలో చేంజ్ కనబడినప్పుడు, వాడి ప్రవర్తనలో మార్పు కనబడినప్పుడు వెంటనే గమనించండి, ఏం చేస్తున్నావురా నువ్వు? చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నావా? ప్రజాస్వామ్య వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నావా? దేశ వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నావా? ధర్మ వ్యతిరేకమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నావా? హింసను ప్రేరేపించే కార్యక్రమాలు ఏమైనా? ఎప్పటికప్పుడే గమనించండి, ఎప్పటికప్పుడే గమనించండి. లేని పరిస్థితుల్లో ఊసలు లెక్క పెట్టక తప్పదు ఎవరైనా సరే. నేనేమంటానంటే ప్రతిరోజు మనల్ని మనం మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఆలోచన మారాలి. ప్రతి ఒక్కరిలో కూడా మన యొక్క ఆలోచన మారాలి. మన యొక్క దేశ భవిష్యత్తు కొరకు, మన యొక్క ఉన్నతి కొరకు, మన యొక్క భావితరాల భవిష్యత్తు కొరకు, ఉన్నతమైనటువంటి కుటుంబ వ్యవస్థల కొరకు మనం రోల్ మోడల్గా ఉండాలి అనేది మాత్రమే మనం నేర్చుకోవాల్సినటువంటి ఈరోజు బాధ్యత. కానీ అందరూ కూడా జాగ్రత్త అండి. ఎంతకాలం ఉంటామో తెలీదు. ఉన్నంతకాలం సంతోషంగా, హ్యాపీగా మనము మన కుటుంబాలను మార్చుకొని, మన కుటుంబ పరిస్థితులను మార్చుకొని, మన భవిష్యత్తును మార్చుకొని, మన యొక్క ఆర్థిక వ్యవస్థను మార్చుకొని, మన యొక్క ఆరోగ్యాలను మార్చుకొని చక్కగా మన యొక్క దైనందిన జీవితంలో దైవికమైనటువంటి తలంపులు, దైవికమైనటువంటి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని నేను తెలియజేస్తూ కోరుకుంటూ ఉన్నాను. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్ అండి.